ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతల ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు తెగ భయపడుతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండును వారు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ను ఎంతలా తిడితే తమ రాజకీయ భవిష్యత్ అంతలా ఇబ్బందుల్లోకి వెళుతుందని వారు ఆందోళనగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు ఐకానిక్ లీడర్గా చిత్రీకరించారు. ఆయన సైతం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీసుకువెళ్లారు. కానీ ఎందుకో కాపుల విశ్వాసాన్ని పొందలేకపోయారు. పవన్ ప్రత్యేకంగా కాపుల ప్రస్తావన ఎన్నడూ తీసుకురాలేదు. తాను అందరివాడిని అని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ పవన్ రాజకీయంగా ఎదగడం ద్వారా తమ ఆకాంక్షను తీర్చారన్న అభిప్రాయం కాపుల్లో ఉంది. అందుకే ఆయన విషయంలో ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. కాపు సామాజిక వర్గం వారికి రాజకీయ స్థిరత్వం ఉండదు. అలాగని రాజ్యాధికారమూ దొరకదు. కాపుల కంటే తక్కువ శాతం ఉండే రెడ్డి సామాజిక వర్గం వారు రాజ్యమేలారు. కమ్మ సామాజిక వర్గం వారు పదవులు అనుభవించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి పదవి అనేది కాపులకు చేజిక్కకపోవడం ఆ సామాజిక వర్గంలో ఒక లోటు. గతంలో వంగవీటి మోహనరంగ నేతగా ఎదుగుతోన్న క్రమంలో హత్యకు గురయ్యారు. ప్రజారాజ్యం పార్టీ రూపంలో ఓ అవకాశం వచ్చింది. కానీ అదే ప్రజారాజ్యం పార్టీ చుట్టూ రాజకీయాలు ప్రభావం చూపాయి. దీంతో చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇటువంటి క్రమంలో రాజకీయాలకు పావుగా మారింది కాపు సామాజిక వర్గం. అందుకే ఆ సామాజిక వర్గాన్ని ఎన్నికల్లో తమ వైపు తిప్పుకొని పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ కాపుల ఆకాంక్ష మాత్రం తీరలేదు. 2024లో కాపులు పవన్ బలంగా నమ్మారు. ఆయన సూచించిన కూటమి పార్టీలకు ఓటు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారారు. నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఎక్కడ పవన్ కాపు అనే పదం ఎక్కువగా వాడడం లేదు. అయినా సరే విశ్వసించారు అంటే దాని వెనుక ఉన్న కారణం తమ సామాజిక వర్గ నేత ఈ స్థాయికి రావడం, ముఖ్యమంత్రి కాలేదన్న బాధ డిప్యూటీ సీఎంతో తీర్చారు పవన్. అందుకే పవన్ వెంట నడిచేందుకు మెజారిటీ కాపు ప్రజలు ఎన్నడూ సిద్ధంగా ఉన్నారు. అందుకే పవన్ ను వ్యతిరేకించే ఇతర పార్టీలో ఉన్న కాపు వర్గం నేతలకు ఇబ్బందికరమే. మొన్ననే అంబటి అరెస్టు విషయంలో కాపు నేతలకు వైసీపీ నుంచి ఫోన్లు వచ్చాయి. వందలాది మందికి గాను స్పందించింది కొద్దిమంది మాత్రమే. తద్వారా కాపుల్లో ఫేమ్ పవన్ కళ్యాణ్ కు తగ్గలేదని తేలిపోయింది.